నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. దిస్ ఇస్ సురేష్ కట్ట. 29 ఏళ్ల కళ సాకారం చేసే విధంగా కీలక ప్రకటన చేశారు ప్రధాని మోడీ. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ వేదికగా ఎస్సీ వర్గీకరణపై బిగ్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణపై త్వరలోనే కమిటీ వేస్తామని చెప్పారు. 30 ఏళ్లుగా మాదిగలు చేస్తున్నటువంటి పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు ప్రధాని మోడీ. సామాజిక న్యాయానికి బీజేపీ కట్టుబడి ఉందని చెప్పారు. మాదిగలకు తాను తోడు ఉంటానన్నారు. మాదిగలకు జరిగినటువంటి అన్యాయాన్ని సరిదిద్దుతామని చెప్పారు మోడీ. ప్రధాని ప్రకటనతో ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాలు మారిపోయే ఛాన్స్ కనబడుతున్నాయి. సేమ్ టైం ఎస్సీ వర్గీకరణతో మాలల నుంచి అసంతృప్తి వ్యక్తమయ్యే ఛాన్స్ కూడా లేకపోలేదు. అయితే ఈ సమయంలో ఎస్సీ వర్గీకరణపై ప్రధాని ప్రకటనను ఎలా చూడొచ్చు? ఎస్సీ వర్గీకరణ సాధ్యమేనా? మాదిగ ఉపకులాల నుంచి వ్యక్తమయ్యేటువంటి అసంతృప్తిని మోడీ సర్కారు ఎలా ఎదుర్కోబోతోంది అనే అంశంపైన మన డిస్కషన్లో పాల్గొనడానికి ప్రముఖులు ఉన్నారు. వారితో మాట్లాడదాం. తుల్లా ఆంజనేయులు గారు, బీజేపీ యువ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి. నమస్తే అండి ఆంజనేయులు గారు. అలాగే నెక్స్ట్ ఆంజనేయులు యాదవ్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. ఆంజనేయులు యాదవ్ గారు నమస్తే అండి. నెక్స్ట్ ఇటుక రాజు గారు, మాదిగా. రాజు గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. రైట్, రాజు గారు మీ నుంచే స్టార్ట్ చేస్తున్నాను. ప్రధానమంత్రి అనౌన్స్మెంట్కు సంబంధించి మీ స్పందన ఏంటి? సార్ మళ్ళీ చెప్పండి ఒకసారి. ప్రధానమంత్రి చేసినటువంటి ప్రకటనకు సంబంధించి మీ స్పందన ఏంటి? ప్రధానమంత్రి మాట్లాడేది మొత్తం ఇప్పుడు లైవ్ చూశాను నేను. ప్రధానమంత్రి ఎస్సీ వర్గీకరణ మీద ఒక కమిటీ వేస్తా అని చెప్పాడు. ఈ కమిటీలు అన్ని కూడా మాకు అన్ని నానబెట్టి మోసం చేయడానికే కమిటీలు అనేటి 1965లో కూడా ఒక లోకూర్ కమిషన్ అని కమిషన్ వేసిర్రు. 1998లో కూడా రామచంద్రరావు కమిషన్ వేసిర్రు. 2006లో కూడా ఉషామేర కమిషన్ వేసిర్రు. ఈ కమిషన్లు అన్ని కూడా చెత్తబుట్టలో పడేసేటియే. నరేంద్ర మోడీ కేవలం కమిషన్ వేయడం అనడానికి కారణం ఏంటంటే బీజేపీకి మాదిగల ఓట్లు వేసుకోవడానికే ఈ రోజు వచ్చి ఆ సభ పెట్టిండు మందకృష్ణ మాదిగ కూడా బీజేపీకి మొత్తానికి అమ్ముడు పోయిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రైట్, తుల్లా ఆంజనేయులు గారు. నమస్తే సురేష్ గారు. నమస్తే అండి. చూసారు కదా ఏదైతే రాజుగారి యొక్క మాటలు వినే ఉంటారు మీరు, ఏంటి అసలు? ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా 2014 నుంచి ఇప్పటి వరకు కూడా ఏదైతే బడుగు బలైన వర్గాలు ఎస్సీలు అందరికి కూడా భారతీయ జనతా పార్టీ సమన్వయమైనటువంటి న్యాయం చేసుకుంటూ వస్తుంది. ఇలా భారతదేశంలో ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఇంకా మిగతా పార్టీ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఒక ఎస్సీకి ఇలా రాష్ట్ర పదవి ఇచ్చినటువంటి దాఖలాలు. కానీ భారతీయ జనతా పార్టీ 2014లో అధికారంలోకి రాగానే ఎస్సీకి రాష్ట్రపతి ఇచ్చినటువంటి గొప్ప పార్టీ ఏదైనా ఉందా అంటే అది భారతీయ జనతా పార్టీ. ఒక్క నిమిషం 2014లో తిరుపతి భారీ బహిరంగ సభలో ఇదే మోడీ గారు మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఏబిసిడి చేస్తామని చెప్పిండు. 10 సంవత్సరాల దగ్గరకు వస్తుంది, ఇప్పటి వరకు దాన్ని ఊసే ఎత్తలే. ఎన్నో పార్లమెంట్ సమావేశాల్లో ఎన్నో బిల్లులు తీసుకొచ్చారు. ఆ బిల్లులన్నీ పాస్ చేశారు. కానీ ఎస్సీ వర్గీకరణ గురించి ఏ రోజు కూడా పార్లమెంట్ లో రాజ్యసభలో మాట్లాడలే. ఇది చాలా దుర్మార్గం. ఈ రోజు పెట్టిన సభ కూడా అది కేవలం కమిషన్ లేచి మాదిగల ఓట్ల కోసమే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆంజనేయులు గారు, భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కులాల మీద లేకపోతే ఓట్ల కోసం ఆలోచించేటువంటి పార్టీ కాదండి. ప్రజాస్వామ్యంలో ప్రజా సమాజాల పైన ప్రజల కోసం వేచి కోసం పోరాటం చేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ రోజు 10 రోజులు కూడా లేవు. ఇప్పుడు ఎలక్షన్లు 10 సంవత్సరాలు అయిపోయింది. మాట ఇచ్చి 10 రోజులు 20 రోజులు ఉన్న ఎలక్షన్లకు ముందొచ్చి ఇప్పుడు వేదిక మీద నేను వర్గీకరణ చేస్తా ఏదైనా జరగడానికి ఒక అవకాశం సందర్భం వస్తుంది. ఆ సమయ సందర్భాలు వచ్చినప్పుడు మాత్రమే ఏదైనా కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఎప్పుడు పెట్టలేదు అంటే ఇన్ని రోజులు ఇదే సభ పెడితే మేము వచ్చేవాళ్ళం. ఈ సభ ఇలాంటి సభకు ఒక అవకాశం సందర్భం దొరికింది కాబట్టి ఈ రోజు నరేంద్ర మోడీ గారు రావడం జరిగింది. అదే ఈ రోజు ఎప్పుడైనా పెట్టినా కూడా వచ్చేవారు. కానీ ఈ రోజు మాత్రమే ఆ అవకాశం వచ్చింది కాబట్టి ఒక సమయం సందర్భం ఏది జరగాలన్నా ఏది కావాలన్నా కూడా ఒక సమయం సందర్భం వచ్చినప్పుడు మాత్రమే జరుగుతుంది. అదే సందర్భంలో ఇవాళ అవకాశం వచ్చింది. ఇవాళ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో పెద్దలు వాళ్ళు సభ పెట్టమని చెప్పి జరిగినప్పుడు
మాదిగ బిడ్డలు వచ్చి వర్గీకరణ మీద మాట్లాడాలంటే వాళ్ళని చితకబాది కాళ్ళు చేతులు ఇరగొట్టి పంపించిన రోజు, మరి ఆ రోజు ఎందుకు చెప్పలే మోడీ గారు? రాజుగారు ఒక నిమిషం, మీ దగ్గరకు వస్తే ఒక నిమిషం. ఆంజనేయులు యాదవ్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. నమస్తే అండి ఆంజనేయులు యాదవ్ గారు. ఏంటండి? డాక్టర్ లింగం యాదవ్. ఓకే అండి, ఒక్క నిమిషము. ఇప్పుడు ఈరోజు ప్రధానమంత్రి మోడీ సభ చూసి ఉంటారు. ఆయన ప్రసంగం కావచ్చు, జరిగినటువంటి ఏదైతే ఆ సభకు ఆయనను ఆహ్వానించడం అన్నీ చూస్తూ ఉంటాయి. ఆయన మాట్లాడిన తీరు కావచ్చు, ఆయన విషయాలన్నీ మీరు గమనించి ఉంటారు. దీనిపైన మీ స్పందన ఏంటి అసలు? గుడ్ ఈవినింగ్ అందరికి, అదేవిధంగా రామోపాట్ ప్యానెల్ పాల్గొన్న కో ప్యానలిస్ట్ అందరికి, అదేవిధంగా రాజకీయ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. ఏదైనా మీరు అన్నట్టు మరి 9.5 ఏళ్లుగా ఈ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఈ పార్టీకి మరి నిజంగా ఈ మాదిగల మీద ప్రేమ ఉంటే మరి అధికారంలో ఉన్నప్పుడు వర్గీకరణ చేసి వద్దన్నది ఎవరండి? అంటే ఇలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇలా వాళ్ళకి కావాల్సింది బీజేపీకి ఎంతసేపు రాజకీయ ఓట్ల కోసం తప్ప, ఎలక్షన్ల కోసం తప్ప నిజంగా ఈ దళితుల మీద, మాదిగల మీద, లేకపోతే ఇతర వర్గాల మీద ప్రేమ లేదు. వాళ్ళు మరి 9.5 ఏళ్ళుగా అధికారం ఉన్నప్పుడు ఎవరు వద్దన్నారండి? అంటే ఇప్పుడు ఎలక్షన్ల కోసం ఏదో వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలోని సంపన్న వర్గాలు సపోర్ట్ చేస్తున్నారు. సో ఎట్లయినా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రాకుండా చేయడం కోసం కుట్రలో భాగంగానే బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఆడుతున్న నాటకాలు. ఇలా బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అని అందరికీ తెలుసు. ఇలా తెలంగాణ సమాజం మొత్తం కూడా గమనిస్తూనే ఉంది. ఇది ఒక ఎలక్షన్ల కోసం డ్రామా తప్ప నిజంగా వీళ్లకు బీజేపీ పార్టీకి చిత్తశుద్ధి లేదు. రైట్, ఒక నిమిషం రాజుగారు, ఒక నిమిషం మీ దగ్గరకు వస్తా. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మనకు తాడూరు శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. ఒక నిమిషం శ్రీనివాస్ గారు నమస్తే అండి. తాడూరు శ్రీనివాస్ గారు. రైట్, ఒక నిమిషం, అది ఆడియో కొంచెం బ్రేక్ అవుతుంది. ఒక నిమిషం రాజుగారు చెప్పండి. పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. శ్రీనివాస్ గారు ఒక నిమిషం మీ దగ్గరకు వస్తా. 1 మినిట్. రెండు సార్లు అసెంబ్లీ తీర్మానం చేసి ప్రధానమంత్రిని కలిసింది బీఆర్ఎస్ పార్టీ. మన ముఖ్యమంత్రి మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, కడియం శ్రీఆర్ గారు డిప్యూటీ సీఎం గా ఉన్నప్పుడు ప్రధానమంత్రిని కలిసి 2 సార్లు రిక్వెస్ట్ చేస్తే ఇప్పటి వరకు పట్టించుకోలే. మరి ఎన్నో కొత్త బిల్లులు తీసుకొచ్చారు. ఓబీసీ బిల్లు ఎవరైనా అడిగిర్రా? అడగలే. దాన్ని ఓబీసీ బిల్లు కూడా మన 10% రిజర్వేషన్ పాస్ చేసిరు. మరి మేము అడుగుతున్న సమస్య ఏబిసిడి వర్గీకరణ చేయాలో 30 సంవత్సరాల నుంచి మేము అనేక పోరాటాలు చేస్తున్నాం. మా బిడ్డలు చనిపోతున్నారు. మాకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో అనేక రకాలుగా మేము వెనకబడిపోయినాం. ఒక సామాజిక వర్గమే అన్ని విధాలుగా కొట్టుకెళ్తుందని చెప్పి మేము ఎన్ని పోరాటాలు చేసినా అది వర్గీకరణ బిల్లు పెట్టకుండా వేదికల మీదనే మాట్లాడడం జరుగుతా ఉంది. కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆయన హైదరాబాద్ లోనే ఉంటాడు. అనేక మీటింగ్లకు వచ్చి నేను వర్గీకరణ చేసి పెడతాను మీటింగ్లలో మాట్లాడుతున్నాను, కానీ పార్లమెంట్ లో మాట్లాడతలే. అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సర్వే సత్యనారాయణ గారు మాట్లాడలే అని చెప్పి ఆయన ఇంటి పైన మేము నిరసన తెలిపి దాడి చేసినాం. మరి కిషన్ రెడ్డి ఇంటి పైన మందకృష్ణ మాదిగ ఎందుకు దాడి చేయించలే? ఎందుకు ఆయన నిలదీయలేడు అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పుడు ఫుల్ మెజార్టీగా బీజేపీ ఉన్నది కాబట్టి ₹1 కూడా బడ్జెట్ లో వాళ్ళకి నష్టం జరగదు. వర్గీకరణ బిల్లు పెడితే వ్యతిరేకించే వాళ్ళు ఎవ్వరు లేరు. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒప్పుకున్నాయి. దేశం మొత్తం మీద రాజకీయ పార్టీలు అన్ని లేఖలు ఇచ్చినాయి కాబట్టి ఈ సమస్య ఎవరు కూడా దాన్ని తప్పుపట్టరు, ఎవరు కూడా దాన్ని అడ్డంకి లేరు. కాంగ్రెస్ గాని, సిపిఐ గాని, సిపిఎం గాని దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఒప్పుకుంటున్న సమస్యని పార్లమెంట్ లో బిల్లు పెట్టకుండా నానుస్తా ఉంది. 2020లో రతన్ లాల్ కటారియా అని చెప్పి ఒక కేంద్ర మంత్రి ఆయన ఎస్సీ వర్గీకరణ మీద ఒక మాట చెప్పిండు. ఎస్సీ వర్గీకరణ 7 రాష్ట్రాలే ఒప్పుకుంటున్నాయి, 14 రాష్ట్రాలు ఒప్పుకుంటలేవని చెప్పి ఒక బూటకమైన మాట చెప్పిండు. అది కూడా కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలే చెప్పించారు కాబట్టి దీన్ని మేము బీజేపీ చేస్తుందని మాకు నమ్మకం లేదు. ఈ రోజు జరిగిన సభ మొత్తానికి కూడా అది మాదిగల ఓట్ల కోసమే ఈరోజు సభ జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రైట్, తాడూరు శ్రీనివాస్ గారు జాయిన్ అయ్యారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే అండి. శ్రీనివాస్ గారు, ఏదైతే మొత్తం ప్రసంగం మీరు విని ఉంటారు, ప్రధాని మోడీ ప్రసంగం అనౌన్స్మెంట్ కావచ్చు, దానికి సంబంధించి మీ స్పందన ఏంటి?
సార్ నేను ప్రచారంలో ఉన్నాను, జస్ట్ ఇప్పుడే మీరు అన్నారు కాబట్టి యూట్యూబ్ లో చూస్తున్నాను. ఓకే, కాకపోతే నాకు వారి ప్రసంగంలో ఎక్కడ కూడా వర్గీకరణకు నేను బిల్లు పెడుతున్నాను చేస్తున్నాను అని అన్నట్టుగా నాకైతే అనిపించలేదు. Right. అన్నారా వారు ఏమన్నా? అంటే ఒక కమిటీ చేస్తామని ఒక ఆ, సీనన్న బిల్లు నాకైతే పెట్టాడు. మోసం చేస్తాడు. అంటే టూకీగా చేసినట్టు అనిపించింది ఒక కమిటీ గురించి. కమిటీ చేస్తాను. అదే తాత్సారం. కమిటీ గురించి Definitely గా, చిన్నగా ఎందుకంటే హింట్ ఇచ్చారు ఆయన అనిపిస్తుంది అంతే. ప్రధానమంత్రి గారు సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద అడగగానే ఇచ్చేటంత దిల్దార్ అయితే కాదు ఆయన. అది పేరుకే ఆయన చెప్పనించు కానీ ఆయన హృదయం మాత్రం చేయించు హృదయము కూడా ఉందో మరి లేదో తెలియదు. సో కాబట్టి నేనేమంటున్నానంటే ఈ వర్గీకరణ బిల్లు అనేక రాష్ట్రాలు మనం చేసి పంపినాం మనం కూడా. సో కాకపోతే ఇది మరొకసారి కృష్ణన్నని మరి మోసం చేస్తున్నారా? కృష్ణన్న అంటే మాదిగల్ని మరొకసారి మోసం చేయడానికి ఇంత పెద్ద బహిరంగ సభ అవసరమా? అయినాకనే ఇటువంటి విజయోత్సవ సభ పెట్టాల్సింది. ఇప్పుడు ఈ సభ దేని గురించి పెట్టినట్టు? ఎన్నికల ప్రయోజనాలు ముందు నాకు కావాలి, తర్వాత నేను మీకు చేస్తాను, కమిషన్ వేస్తాను, తాత్సారం చేస్తాను. బీసీల గురించి రోహిణి కమిషన్ వేసిరు, గుట్టదాకలైంది. ఈ 60 ఏళ్ళ వీళ్ళు పరిపాలించినటువంటి బీజేపీ కాంగ్రెసేగా మొత్తం ఈ 75 ఏళ్ళ స్వాతంత్రం పరిపాలించింది. ఈ రెండు కూడా కాలేర్లు ఉన్నాయి. ఆ రిపోర్ట్లు ఏవి కూడా బయట పెట్టలేరు. బీసీల జనగణన చేయలేదు, నా చట్టసభలో రిజర్వేషన్ బిల్లు కూడా చేయలేదు. ఈ మాదిగల్ని కూడా మనం వర్గీకరణ చేస్తారని అయితే నేను అనుకోను. వీళ్ళు కేవలం ఎన్నికల ప్రయోజనానికి అంత పెద్ద ప్రధానమంత్రి మోడీ 303 మంది సభ్యులు ఉన్నారు పార్లమెంట్ లో. ఇంతకుముందు సోదరుడు చెప్పినారు, చక్కగా వివరించినారు. ఎందుకంటే దీనికి ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్ కూడా లేదు, ఏం ఖర్చు కాదు, ఓన్లీ బిల్ పాస్ చేస్తే చాలు. సో నాన్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ లో కూడా ఇది చెయ్యొచ్చు. సో మాదిగలు అట్టడుగున ఉన్నారు, వర్గీకరణ చేయండి, జనాభా ప్రాతిపదికన వాళ్ళకి పర్సంటేజ్ రిజర్వేషన్ పెట్టండి, వర్గీకరణ చేసి ఏమవుతుంది దాంట్లో? ఇదేదో పెద్ద బ్రహ్మ పదార్థమైనట్టు, ఇదేదో మేము అంత పెద్ద కాశ్మీర్ లో ఉన్న సమస్యల్ని మేము చేసినాం, మేము ఆర్టికల్ 317 రద్దు చేసినాం, మేము ఎన్ఆర్ఎస్ఏ బిల్లును తెచ్చినాం, మేము ఇవి చేసినాం, 3 ముక్కలు చేసినాం, ఏమేమో చెప్తుంటారు కదా. కాబట్టి స్టేజ్ మీద నువ్వు పలికిన పలుకులంతా ఆర్తి ఉంటే, సో అక్కడ ఏదో సీన్ క్రియేట్ అయింది, కృష్ణాన్ని ఏడవడము, ఏదో కావగలించుకొని నేను ఇచ్చేస్తున్నాను అన్నట్టు ఆయన ఏదో ఫీల్ వదలడము, ఇవన్నీ జరిగినాయి. సో కాబట్టి నేను అనుకుంటున్నా, ఇప్పుడే యూట్యూబ్ లో చూశాను, ఎవరో వాళ్ళు టవర్ ఏదో ఎక్కుతే దిగండి అడుగుతున్న వీడియో చూస్తాను నేను. సో అంటే వారు మళ్ళీ ఇంకా ఎంతమంది రేపు రాబోయే కాలంలో ఇటువంటి జరిగిన తర్వాతనా, అంటే తెలంగాణ ఎట్లయితే తాత్సారం చేసి 1200 మంది అమరవీరులు నీ పొట్టను పెట్టుకొని ఆత్మత్యాగాలు అయినాక ఇచ్చారు. సో ఇంకా ఏం కావాలి అసలు? ఈ అట్టడుగున వర్గాలు ఎప్పుడు మేము బీసీ ఎస్సీ ఎస్టీలము ఇదే పని, రోడ్ల మీద మేము ధర్నాలు చేయడం, వారి ఎన్నికల మీటింగ్లలో కొల్లగొట్టడం. ఏమనుకుంటున్నారు ఈ జాతుల పట్ల? శ్రీనివాస్ గారు ఒక నిమిషం, ఒక మాట ప్లీజ్, ఒక నిమిషం. రాజు గారు ఒక నిమిషం ఆగండి. మీరు కూడా తుల్లా ఆంజనేయులు గారు చెప్పండి సార్. తుల్లా ఆంజనేయులు గారు నిజమైన ఆర్తితో మాట్లాడండి, పొలిటీషియన్ గా కాదు. అర్థమైంది. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు ప్లీజ్ ఆగండి. బీజేపీ అధికార ప్రతినిధి మాట్లాడతారు, ఒక్క నిమిషం ఆగండి. శ్రీనివాస్ గారు ఓకే అర్థమైంది, ఒక్క నిమిషం ఆగండి. బీజేపీ అధికార ప్రతినిధి ఉన్నారు మనకు, ఆంజనేయులు గారు మాట్లాడతారు. ఆంజనేయులు గారు ఏదైతే ఒక మాట, ఆంజనేయులు గారు ఒక మాట అనౌన్స్మెంట్ చేయడానికి సభలు సమావేశాలు కావచ్చు, సభలో జరుగుతున్నటువంటి తిరిగి కావచ్చు, ఆయన మాట్లాడిన విధానం కావచ్చు, చాలా ఎంతో ఆశగా ఎదురు చూస్తే మళ్ళీ పాత పద్ధతి కమిటీ అని చెప్పేసి మోసం చేశారనేది ప్రధానంగా ఇప్పుడు వస్తున్నటువంటి ఆరోపణ. ఖచ్చితంగా ఆంజనేయులు గారు కంటిన్యూ. ఇలా బిఆర్ఎస్ నాయకులైన రాజు గారు, శ్రీనివాస్ గారే మాట్లాడాలి. ఇలా దళితుల తెలంగాణ ఎంఆర్పిఎస్ నేను రైట్ ఒక నిమిషం రాజు గారు ఆగండి, ఒక్క నిమిషం రాజు గారు ఆగండి. బిఆర్ఎస్ నాయకులు ఎక్కడ మాట్లాడుతూ ఉన్నారు? సరే ఆంజనేయులు గారు ఒక్క నిమిషం. ఆంజనేయులు గారు ఎవరు ఎట్లా మాట్లాడినా వాస్తవమే కదా. ఒక్క నిమిషం ఆంజనేయులు గారు ఎవరు ఎట్లా మాట్లాడినా అక్కడ వాస్తవాలే మాట్లాడుతున్నారు కదా. నేను చెప్తున్నా, మీరు మాట్లాడేటప్పుడు
ఆంజనేయులు గారు ఎవరు ఏ పార్టీ పరంగా మాట్లాడినా ఇక్కడ మాట్లాడుతుంది వాస్తవాలా కాదా చెప్పండి, మీరు డైరెక్ట్ ఆన్సర్ ఉంటే చెప్పండి. మీరు వాస్తవాలు మీరు మరి దళితుడిని కేసీఆర్ దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పేసి పీటనెక్కిండు. మరి దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాను పీటనెక్కినప్పుడు ఎందుకు దళితులు మోసం చేసిరని చెప్పేసి కేసీఆర్ ఎందుకు ప్రశ్నించలేదు ఇప్పటి వరకు? అదే విధంగా ఏదైతే ఇవాళ దళిత విద్యార్థులు ఎంతో మంది స్కాలర్షిప్లు రాక చదువుకు దూరం అవుతా ఉన్నారు. 8 సంవత్సరాల నుంచి మీరు చెప్పే మాట 10 సంవత్సరాలు ఇప్పుడు జరిగిన మీటింగ్ గురించి మాట్లాడండి. ఇప్పుడు మనం పెట్టుకున్న డిబేట్ ఏంటి, టాపిక్ ఏంటి, దాని గురించి మాట్లాడాలి. ఇవాళ బీఆర్ఎస్ నాయకులు బీజేపీ మీద ఇలా మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏదైతే నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ప్రజలకు ఏది కావాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఏంది అనేటువంటి విషయాలపైన భారతీయ జనతా పార్టీ ఫుల్ ఫ్లెడ్జ్ గా ఆలోచనలో ఉంటుంది. తప్పకుండా ఏదైతే మోడీ గారు ఇవాళ ఏదైతే కమిటీ చేసి తప్పకుండా ఎస్సీ వర్గీకరణ ఇస్తామని చెప్పారో దాని విషయంలో త్వరలోనే ఇంకా భారతీయ జనతా పార్టీకి ఇంకా కొన్ని నెలల సమయం కూడా ఉన్నది. ఈ సమయంలోనే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు తప్పకుండా ఎస్సీ వర్గీకరణ మీద పూర్తి ఆలోచన తీసుకొని కమిటీ ద్వారా పూర్తి నివేదిక ద్వారా ఇచ్చేటువంటి ఆలోచన. ఇలా దళితులకు అదే విధంగా ఒక ఎస్టీ మహిళకు ఇలా దళితునికి ఎస్టీ మహిళకు ఉన్నత స్థాయి గౌరవం జాతి ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ముఖ్యం. పదవులు ఇచ్చి కొంచెం రామ్నాథ్ కోవింద్ గారు ఉన్నత స్థాయి గౌరవాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి కదా. ఇలా ఏ రాష్ట్ర ఏ గవర్నమెంట్ చేయలే కదా ఉన్నత స్థాయిలో ఇలా సామాజిక వర్గాలకు న్యాయం చేయలే కదా. ఇలా భారతీయ జనతా పార్టీ ఒకటే కదా ఉన్నత స్థాయిలో బాధ్యతలు ఇచ్చింది. ఇలా ఆ వ్యక్తి వచ్చిండు అంటే ఆ వ్యక్తి ఆ సామాజిక వర్గం నుంచి వస్తుంది కదా చేసింది. పార్టీ పూర్తిగా మద్దతుగా ఉంది. ఏదైతే నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటిది ఉందో ఆ విషయంలో ఏదైతే ఎస్సీ వర్గీకరణ బిల్లు ఏదైతే ఉందో అది త్వరలోనే పెట్టి ఏదైతే ఇప్పుడు ఇచ్చినటువంటి మాట మందకృష్ణ మాదయ్య గారు చెప్తున్నా సామాజిక వర్గానికి ఏదైతే మాట ఇచ్చిందో బాలిక సామాజిక వర్గానికి ఇచ్చినటువంటి మాటకు భారతీయ జనతా పార్టీ పూర్తిగా కట్టుబడి ఉంటుంది. త్వరలోనే వారికి శుభవార్త కూడా మోడీ గారు చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల దానికి సంబంధించినటువంటి పూర్తి విషయాలను చెప్పడానికి వీలుండదు కాబట్టి కొన్ని విషయాలను చెప్పలేదు. త్వరలోనే ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే ఇవాళ మాదిక సామాజిక వర్గానికి ఇచ్చినటువంటి ఎస్సీ ఏదైతే ఏబీసీ వర్గీకరణ ఉందో ఆ వర్గీకరణకు సంబంధించినటువంటి పూర్తి విషయాలు కూడా చెప్తారు. ఎందుకంటే మోడీ గారు ఒక్కసారి అన్నారు అది పరిస్థితి లేదు. ఆంజనేయులు గారు ఒక నిమిషం ఆగండి. ఆంజనేయులు గారు ఒక నిమిషం, రాజుగారు ఒక నిమిషం, రాజుగారు ఆంజనేయులు గారు ఒక నిమిషం ప్లీజ్. రాజుగారు ఆంజనేయులు గారు ఒక నిమిషం, 1 by 1 మాట్లాడుకుందాం. బట్ అందరూ ఒకే ఎక్కువ టైం తీసుకునే ప్రయత్నం మాత్రం చేయకండి. డిబేట్ అర్థవంతంగా వెళ్ళాలంటే కొంచెం ఆగమన్నప్పుడు ఆగండి. క్వశ్చన్ టు ఆన్సర్, ఆన్సర్ టు క్వశ్చన్ తీసుకుందాం ప్లీజ్. ఒక్క నిమిషం. ఆంజనేయులు యాదవ్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. ఆంజనేయులు యాదవ్ గారు, ఇప్పుడు ఏదైతే బీజేపీ చెప్తున్నటువంటి విషయాలు వ్యాఖ్యల్ని మీరు ఏకీభవిస్తారా, నమ్మకం ఉందా? నేను అదే చెప్తున్నానండి. మరి నిజంగా బీజేపీకి సిద్ధశుద్ధి ఉంటే 9.5 ఏళ్లుగా అధికారంలో ఉన్నటువంటి పార్టీ మరి ప్రధానమంత్రి గారు ఏం చేశారంటే నిజంగా ఈ మాదిగల మీద ప్రేమే ఉంటే ఇవాళ అదే విధంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కూడా అంతేకండి. ఆ రోజు దళితులు ముఖ్యమంత్రి చేస్తున్నారు, దళితులకు 3 ఎకరాలు ఇస్తున్నారు. ఇవ్వకపోగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి అసైన్ ల్యాండ్ ని మనం తీసుకొని ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్తున్నారు కండి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం. అంటే నేను ఏం చెప్తున్నా అంటే బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే. వాళ్ళకు దళితుల మీద ప్రేమ లేదు, బలహీన వర్గాల మీద ప్రేమ లేదు. ఇలా మా జాతీయ అధ్యక్షులు దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అండి. మీకు దమ్ముంటే బీజేపీ బీఆర్ఎస్ మరి ఒక జాతీయ ఒక అధ్యక్షుడిని ఇవ్వండి, ఒక దళిత సామాజిక వర్గానికి.
మేము ఏం చెప్తున్నామంటే ఇవాళ అధికారంలో ఉన్నటువంటి పార్టీ మరి వర్గీకరణ చేయలేదు. ఇవాళ ఎవరట్టుకుని మిమ్మల్ని వర్గీకరణ చేస్తుంటే ఇలా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము వెల్కమ్ చేస్తున్నాం. మరి బిల్లు కాంగ్రెస్ పార్టీ కూడా మాదిగలను మోసం చేసింది. ఉషా మేరా కమిషన్ వేసి రిపోర్ట్ ఇచ్చింది కానీ పార్లమెంట్ లో బిల్లు పెట్టలే. సురేందర్ మాదిగ, దామోదర్ మాదిగ, మహేష్ మాదిగ ఈ ముగ్గురు కూడా గాంధీ భవన్ లో మంటలలో కాలిపోయి చనిపోయారు. మా అటువంటి నాయకులు మేము అసెంబ్లీ మీదకి ఎక్కినాము కానీ పార్లమెంట్ లో బిల్లు పెట్టలే. దురదృష్టశాతం తెలంగాణ ఉద్యమం సీరియస్ గా నడుస్తుంది కాబట్టి రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత 2009లో సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు కానీ వర్గీకరణ గురించి మాట్లాడలే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను మీకు. ప్రశ్నించాలన్నా అధికారంలోకి ఇవాళ అదే చెప్తున్నాం. తెలంగాణ ఇచ్చింది తల్లి సోనియా గాంధీ గారు, అన్ని సపన్న వర్గాలకు న్యాయం జరుగుతుందని. మరి ఇవాళ ఇక్కడ తెలంగాణలో న్యాయం ఎవరు జరిగిందని కేసీఆర్ ఫ్యామిలీ తప్ప మళ్ళీ టాపిక్ డైవర్ట్ చేయకండి. ఒక్క నిమిషం ఆగండి. ఆంజనేయులు యాదవ్ గారు ఒక్క నిమిషం ఆగండి. రాజు గారు ఆగండి. ఈ బీఆర్ఎస్ బీజేపీ అధికారంలో ఉంది. మరి వాళ్ళు ఏం చెప్పారో ఇవాళ చెప్పాలి కదా సమాధానం. ఈ బీఆర్ఎస్ నాయకులు మరి కేసీఆర్ చిత్తశుద్ధి ఉంటే ఎందుకు ప్రశ్నించలే? ఇదే బీఆర్ఎస్ బీజేపీ పార్లమెంట్ లో చట్టం తీసుకురావాలి. దీనికి పార్లమెంట్ లో చట్టం రాజు గారు అండ్ ఆంజనేయులు యాదవ్ గారు ఒక నిమిషం ఆగండి. మీరిద్దరు ప్లీజ్, మీరిద్దరు ఒకరికొకరు మాట్లాడుకోవడం కాదు. ఒక నిమిషం ఆగండి. ఆగండి. అధికారంలో ఉన్న పార్టీ ఈ బీఆర్ఎస్ మాట మీరు ఆంజనేయులు యాదవ్ గారు, ఆంజనేయులు యాదవ్ గారు ఒక నిమిషం ఆగండి. ఈ విషయాల గురించి ప్రశ్నించలే బీజేపీని. అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాబోతుంది, దీన్ని ఎట్లయినా అడ్డుకోవాలి, దీని పేరు మీద ఏదో వచ్చి అని నిజంగా చిత్తశుంటే బిల్లు పెట్టండి పార్లమెంట్ లో. ఎవరు ఆగండి. ఆంజనేయ యాదవ్ గారు, శ్రీనివాస్ గారు చెప్పండి. శ్రీనివాస్ గారు వీళ్ళంతా కలిసి ఒకటినండి సోదరా యాదవ్ గారు ఒక నిమిషం ఆగమన్నప్పుడు ఆగండి ప్లీజ్. సార్ ఇక్కడ హలో శ్రీనివాస్ గారు చెప్పండి. మోడరేటర్ గారు శ్రీనివాస్ గారు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాను. నేనేమంటున్నంటే ఇక్కడ సరే ఎంఆర్పిఎస్ సోదరుడు చెప్పినారు, నేను చెప్పినాను. ఏం చెప్తా ఉన్నామంటే ఈ రోజు ఉన్నటువంటి బర్నింగ్ ఇష్యూ, ఈ రోజు ఒక బహిరంగ సభ జరిగింది, ఈ రోజు ఒక మ్యూట్ పాయింట్ మీరు రాజ్ న్యూస్ కి మమ్మల్ని పిలిచారు. దేనికి పిలిచినారు? ప్రధానమంత్రి గారు వచ్చినారు. అంత పెద్ద ప్రధానమంత్రి దేశానికి, వారిని గౌరవించుకోవాలి. వారు కెపాసిటీ ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్, వారు ఏ పని చేసినా చేయగలిగేటటువంటి సత్తా ఉన్నటువంటి ప్రధానమంత్రి. వారికి 303 మందితో మెజారిటీ ఇచ్చినటువంటిది దేశం. అటువంటి ప్రధానమంత్రి తెలంగాణకు వచ్చారు. ఈ రోజు దేని గురించి వచ్చినారు? లక్షలాది జనం ఇవాళ ఆ ప్రధానమంత్రి గారు ఇవాళ పడ్డటువంటి కష్టాలు, ఎంతో మంది ప్రాణత్యాగాలు, ఎంతమంది కాల్చుకొని చనిపోయినారు, ఎన్ని ధర్నాలు. ఎంఆర్పిఎస్ అంటే ఈ రోజు దేశంలోనే ఒక ఉవ్వెత్తున లేచిన ఉద్యమం చూసినాం. వారి ఎమోషన్ ఎందుకు? ఇన్నేళ్ల నా కష్టం ఫలించబోతుంది అని పాపం ప్రధానమంత్రి గారు చెప్తారని ఒక ఆశపడ్డాడు. ఆ ఎమోషన్ లోంచి వచ్చింది. అంతమంది ప్రజలు, లక్షలాది మంది బీజేపీ ప్రధానమంత్రిని చూడడానికి రాలేదండి. మా యొక్క సమస్య ఈ రోజు తీరబోతుంది అనే ఒక ఆకాంక్షతోనే వచ్చినారు. వచ్చిన వాళ్ళకి మనం ఏమో ఇచ్చినారు అష్యూరెన్స్. సో చెయ్యగలిగే టైం వచ్చిండు కదా. ప్రాంతీయ పార్టీగా మేము చేయగలిగింది ఏం లేదు, లేదా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అక్కడ లేదు, ఇక్కడ లేదు. సో కాబట్టి ఎవరు మేము చేయలేము. మేము చేయగలిగిన కాడికి అసెంబ్లీలో తీర్మానం పెట్టి కేంద్రానికి పంపించగలిగినాం. అనేక మార్లు వారికి చెప్పేసి వచ్చినాం, చెయ్యండి, ఇది మాదిగలు తెలంగాణలో ఎక్కువ ఉన్నారు, మా జనాభా ఎక్కువ ఉంది, సో ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు అనేది మేము ప్రజెంట్ చేసినాం. మేము చేయగలిగింది సంపూర్ణంగా చేసినాం. ఎంఆర్పిఎస్ ఎంత పోరాడాలనో అంతకు పోరాడింది. ప్రాణత్యాగాలు కూడా జరిగినాయి. కాబట్టి నేను ఒక్కటే మిమ్మల్ని కోరుతుంది, ఇప్పుడు మనం కాంటెంట్ మీద మాట్లాడదాం. నేను ఇష్యూ డివియేట్ అవుతుందని మా సోదరుడు నా మీద అలిగేషన్ వేసినా నేను చెప్పట్లేదు. దాన్ని రేపు మాట్లాడవచ్చు, రేపు రాజ్ న్యూస్ ఉంటుంది, మేము ఉంటాం, మళ్ళా విలువచ్చు. మీరు దళిత ముఖ్యమంత్రి మాట్లాడతారా? దళిత మేమేం చేసినాము, వాళ్ళు ఏం చేసిరు, ఏ పార్టీ చర్చ చేద్దాం. దానివల్ల ఏమవుతుంది? ఈ రోజు సమస్య ఎసెన్స్ మనం రాజ్ న్యూస్ ద్వారా ప్రేక్షకులు చూస్తూ ఉంటారు. సో ఈ ఎసెన్స్ మీద
కొంత మేరకు ఇక్కడ ఉన్నటువంటి సరే వీరికి వచ్చిన బీజేపీ ప్రతినిధి ఏమైనా చేయగలుగుతాడా, ప్రధానమంత్రికి చెప్పగలుగుతాడా అంటే సరే వారి పార్టీ అధిష్టానానికి చేరవేయగలుగుతారు. ఐ థింక్ మై ఫ్రెండ్ ఒక కౌన్సిల్ లాగా కనిపిస్తున్నాడు నాకు, అడ్వకేట్ లాగా వెనకాల బుక్స్ చూస్తే. సో వీరు ఏం చేయగలుగుతారంటే, నేను ఇట్లా డిబేట్లకు పోతుంటే ఒక అధికార ప్రతినిధిగా నాకు ఈ సమస్యలు ఎదురవుతా ఉన్నాయి, పార్టీ దయచేసి ఇది బర్నింగ్ ఇష్యూ ఉంది చేయమనండి, రాయగలుగుతారు అంతే. దాన్ని కనీసం రాయడమే దేవుడిరు కానీ ఇక్కడ మీరు బుల్డోజ్ చేసి ఏదో మేము పార్టీల పరంగా మాట్లాడుతున్నాం అన్నట్టు మీరు ఏదో మమ్మల్ని నేను అన్నాం కాబట్టి మీరు నా మీద బుద్ధ జల్లాలి, నేను నీ మీద జల్లాలి, దానివల్ల ఉపయోగం ఏమవుతుంది చెప్పండి. మాదిగలు చాలా ఈడ అగమ్య గోచరంగా ఉన్నారు. నేను భువనగిరిలో ఒక కుమ్మరి బస్తీలో పుట్టిన, నా పక్కన బస్తీ మాదిగ బస్తీ. అక్కడ దాదాపు ఒక 400-500 కడుపు ఉంటది, మాది ఒక 500-600 కడుపు ఉంటది. మేము కలిసి పెరిగినాం అక్కడ, మేము కలిసి చిన్నప్పుడు వాళ్ళు మేము మమేకమైన, వారి బాధలు నాకు సంపూర్ణంగా తెలుసు కాబట్టి నేను నాన్ పొలిటికల్ గా మాట్లాడుతున్నా అని చెప్పి మాట్లాడినా. సో నేను ఏమంటున్నంటే ఈరోజు ఈ సమస్య గంభీరమా కాదా, మాదిగలు కోరుతున్నటువంటి కోరిక జెన్యూనా కాదా, జెన్యూన్ అయితే ఫస్ట్ మనం ఇందరం ఈడ అడ్మిట్ కావాలి. మనం ఈడ అడ్మిట్ అయిన తర్వాత మన పార్టీ విధానాలు చర్చ చేయాలి. చర్చ చేసినప్పుడు మేము మా విధానం మేము ఏం చేసినామో చెప్పి ఏమైతే బాగుండో నేను కోరుకుంటున్నా ఈ రాజ్ న్యూస్ మాధ్యమం ద్వారా. అక్కడ మా సోదరుడు చాలా కష్టపడ్డాడు MRPS లో, వారి ఆవేదన చెప్తా ఉన్నారు. మనం వినకపోతే ఆయన ఏదో BRS అయినట్టు, MRPS మాకు సపోర్ట్ ఉందా? కృష్ణమాదిగ గారు ఇప్పుడు ఎక్కడున్నారు? బీజేపీ పార్టీ వేదిక మీద ఉన్నాడు. అక్కడ కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్, అదంతా బీజేపీ వేదికనే కదా సార్. నాన్ పొలిటికల్ గా జరిగిన అక్కడ ఉన్నటువంటి వారు ఎవరు? సరే శ్రీనివాస్ గారు ఒక మాట, కాబట్టి ఉంటే గింటే ఇప్పుడు వారితో ఉన్నట్టు లెక్క. శ్రీనివాస్ గారు ఒక మాట, ఉంటే గింటే మీతోనే ఉన్నట్టు. రైట్ శ్రీనివాస్ గారు సోదరా, నేను ఏమంటున్నా, ఇప్పుడు ఒకవేళ కృష్ణన్న ఉంటే మిమ్మల్ని అడగ ఆవలించుకుంటున్నాడు, మీ ముందు పాపం ఆయన ఎమోషనల్ అయినాడు. మీరు ఆ ఎమోషన్ అన్న చూసి ఆ ఎమోషనల్ వాల్యూస్ అన్న మోడీ కరుగుతాడా? ఆయన మొండి ఘటం. ఆయన ఎమోషన్స్, దేశ ప్రజల యొక్క ఎమోషన్స్ తెలుసా? రైతుల ఎమోషన్స్, విద్యార్థుల ఎమోషన్స్. శ్రీనివాస్ గారు బీజేపీ అధికార ప్రతినిధి ఏమంటారు అంటే ఎన్నికల కోడ్ ఉంది కదా, ఆ కోడ్ ఉండడం వల్ల ఇక్కడ పూర్తిగా చెప్పలేకపోయారు. తర్వాత ఇంకా అధికారంలో ఉంటారుగా కొద్ది రోజులు, ఆ తర్వాత రేపు మేము పెన్షన్ పెంచుతాం, రేపు మేము ఇది మాట వినబడట్లేదా? చెప్తారు కదా, దళిత బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటన చేస్తలేరా? ప్రకటన చేయమనండి. నా మాట వినబడుతుందండి మీకు? ఇప్పుడు వారు ఎన్నికల సభనే అయితే ఆడ జెండాలు లేవు, ఆడ జెండాలు వినిపిస్తుంది, ఆడ జెండాలు లేవండి. ఒక మాట ప్లీజ్, కాదు ఒక మాట, పార్టీ మీటింగ్ లోనే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించినప్పుడు ఈ బిల్లు పెడతామని చెప్పడానికి ఏం అడ్డం వచ్చింది? మేము చూస్తాం, మేము కూడా లాయర్లమే కదా. మోడీ గారికి ఏమన్నా కేసులు పడితే రాజుగారు ఆయనకు రాజుగారు ఏదైతే బీజేపీ అధికార ప్రతినిధి ఒక మాట అన్నారు, ఏదైతే ఎన్నికల కోడ్ ఉంది కదా, కూడా తెలంగాణ ప్రజలు, దేశ ప్రజలందరూ కూడా చూశారు. ప్రశ్న రాజుగారు, నా ప్రశ్న ఒక్క నిమిషం. తెలంగాణ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఇంకా పూర్తిగా ప్రకటించలేకపోయారు, చెప్పలేకపోయారు. రానున్న రోజుల్లో ఏమైనా చెప్పే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి బీజేపీ అధికార ప్రతినిధి చెప్తున్నటువంటి నమ్మసక్యంగా ఉందా రాజుగారు? సార్ మళ్ళీ ఒకసారి చెప్పండి. ఏదైతే తెలంగాణలో ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి పూర్తిగా ఇంకా క్లియర్ గా చెప్పలేకపోయారు, రానున్న రోజుల్లో ఇంకా క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి ఆయన అంటున్నారు. ఆ మాట నమ్మసక్యంగా ఉందా మీకు? మీరు మోడీ గారు చెప్పి ఇప్పుడు మోడీ గారు నేను వర్గీకరణ చేస్తా, పార్లమెంట్ లో బిల్లు పెడతా అని చెప్పలేదని మీరు అంటారు కదా. ఈ విషయాన్ని మందకృష్ణ మాదిగనే చెప్పేశాడు. మనం BRS కాదు, మనం కాంగ్రెస్ కాదు, మనమంతా బీజేపీ, మన పెద్ద ఆయన మనకు వర్గీకరణ చేస్తాడు, మనంతా బీజేపీ అంటే రేపు ఎలక్షన్ లో ఓట్లు వేయడానికే కదా ఆయనతో చెప్పించారు ఆ మాట. రైట్, మీకు ఆన్సర్ ఇప్పిస్తా ఒక్క నిమిషం. తుల్లా ఆంజనేయులు గారు, నేను చెప్తున్నా, కేవలం ఓట్ల కోసమే ఈ మీటింగ్ పెట్టిర్రు. బీజేపీకి ఎక్కడ కూడా ఓట్లు పడాయి కాబట్టే ఎస్సీలలో మాదిగల అమాయకులు, మందకృష్ణ మాదిగ ఎట్లా చెప్తే అట్లా వింటాడని చెప్పి కృష్ణ మాదిగని మొత్తం తప్పుదో పట్టిస్తుండు కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ రోజు మురుగను నారాయణ స్వామి వచ్చి తమిళనాడు నుంచి, అక్కడి నుంచి వచ్చినటువంటి నారాయణ స్వామి, మరి మురుగన్ కూడా టోటల్ గా తప్పుదో పట్టించి, కృష్ణ మాదిగని తప్పుదో పట్టించి వర్గీకరణ ప్రధానమంత్రి చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడని చెప్పి తీసుకొచ్చి మాదిగల్ని మరోసారి మోసం చేసిర్రు. మరి అదే విధంగా 2020లో అనిల్ మిశ్రా, ఇందిరా బెనర్జీ, సుప్రీంకోర్టులో ఉన్నటువంటి 5 మంది
జడ్జిలు ఒక తీర్పు ఇచ్చిర్రు. ఏం తీర్పు ఇచ్చిర్రు అంటే అది ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలు చేసుకునే అధికారం ఉంది, దాన్ని ఎవ్వరు కూడా అడ్డుకోవద్దు, రాష్ట్రాలకు అధికారం ఉందని చెప్తూనే 2004లో ఎస్సీ వర్గీకరణ చిన్న టెక్నిక్ తో కొట్టేసిర్రు. దాన్ని కూడా పునర్పరిశీలన చెయ్యమని చెప్పి కింది బెంచ్ చెప్తూ పై బెంచ్కి పంపించింది. మరి పై బెంచ్ తీర్పు వచ్చేంత వరకు పార్లమెంట్ లో ఎస్సీ వర్గీకరణ చట్టం చేసి రాష్ట్రాలకు అధికారం ఇస్తే తెలంగాణ రాష్ట్రంలో 2 సార్లు అసెంబ్లీ తీర్మానం అయింది కాబట్టి ముఖ్యమంత్రి గారు వెంటనే ఆ బిల్లు పార్లమెంట్ లో పెట్టిన వెంటనే వర్గీకరణ తెలంగాణ రాష్ట్రంలో అమలవుతుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. రాజు, మనం మొదటి అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి గారు చేస్తారు. ఒక్క నిమిషం మీరు చూస్తారు కదా గత అసెంబ్లీలలో. మొదటి అసెంబ్లీలో రాజయ్య గారే తీర్మానం పెట్టిర్రు. ఎస్, బీసీ రిజర్వేషన్ గానీ, బీసీ జనగణన గానీ, ఎస్సీ వర్గీకరణ గానీ మనము గెలిచిన తర్వాత, ఎన్నికల ముందు కాదు, అసెంబ్లీ అయిన తర్వాత ఒక మొదటి బిల్లులే ఇవి పెట్టి పంపించినాం. రేపు కూడా మేము హ్యాట్రిక్ కొట్టబోతా ఉన్నాం. మళ్ళీ తీర్మానాలు చేసి పంపుతారు మా ముఖ్యమంత్రి గారు. ఇది శ్రీనివాస్ గారు మీ ఆడియో బ్రేక్ అవుతుంది, ఒక నిమిషం ఆగండి. వాళ్ళని మోసం, ఒక నిమిషం ఆగండి. ఆంజనేయులు గారు, ప్రధానమంత్రి గారు రేపు తప్పకుండా ఏ సమయంలో ఎట్లా మేము ఎదుర్కోవాలో అట్లా ఎదుర్కోవాలి. ఒక జస్టిస్ కమిషన్ మాత్రమే చెప్పిందండి. జస్టిస్ కమిషన్ రాజు గారు ఒక జస్టిస్ కమిషన్ చెప్పిండ్రు. ఇంకొక జస్టిస్ కమిషన్ కూడా ఉంది, ఈశ్వరయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ జస్టిస్ కమిషన్. 5 సభ్యులతో కూడుకున్నటువంటి బెంచ్ ఏదైతే ఉందో ఆ బెంచ్ కులాల వారిగా వర్గీకరణ చేయరాదు అని చెప్పి చెప్పిందండి. ఇంకొక జస్టిస్ వచ్చేసి పంజాబ్ చెమర్ వర్సెస్ చెమర్ న్యాయబద్ధం ఏదైతే ఉందో ఆ బెంచ్ కూడా సేమ్ 5 ఉన్నటువంటి జడ్జీలతో కూడుకున్నటువంటి న్యాయస్థానం ఇవ్వచ్చు అని ఇచ్చింది. అంటే ఒక జస్టిస్ ఏమో అదే 5తో కూడుకున్నటువంటి ఒక బెంచ్ ఏమో ఇవ్వచ్చు అని చెప్పింది, ఒక బెంచ్ ఏమో ఇవ్వరాదని చెప్పింది. దీనిపైన నేను ఒకటి అడుగుతాను మిమ్మల్ని, చెప్పేసి భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాలకు ఉత్తరాలు రాసిందండి. అన్ని రాష్ట్రాలకు ఉత్తరాలు రాసి ఏ విధంగా మీరు మాట్లాడేటప్పుడు నేనేం మాట్లాడలేదు. మాట్లాడి పూర్తి అయిపోయిన తర్వాత మీరు మాట్లాడే దానికి చెప్పండి. మీరు అన్న సబ్జెక్ట్ మీద చెప్పండి. ఎందుకంటే నేను సబ్జెక్ట్ మీకే వస్తున్నా కదా, నేను వర్గీకరణకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ అని చెప్తున్నా. ఈశ్వరయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ 5 న్యాయమూర్తులతో కూడుకున్నటువంటి బెంచ్ చేసింది. దానికి సంబంధించి సొల్యూషన్ ఎట్లా మరి ఇట్లా సొల్యూషన్ ఎవరి చేతిలో ఉంది మీరు చెప్పండి లాయర్ గా. సొల్యూషన్ ఎవరి చేతిలో ఉందండి? న్యాయబద్ధమైనటువంటి న్యాయస్థానంలో జరుగుతున్నటువంటి విషయం పైన రాష్ట్రాల వారిగా ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాలకు ఉత్తరం రాసింది. రాసిన తర్వాత 19 రాష్ట్రాలు ఒప్పుకున్నాయి, మిగతా రాష్ట్రాలు ఒప్పుకోలేదు. ఇలా దళితులకు న్యాయం చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. శ్రీనివాస్ గారు ఇలా దళితుల్ని మోసం చేసిన పార్టీ ఇలా బీఆర్ఎస్ పార్టీ. మీరు ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు కలిసి దళితుల్ని మోసం చేసినటువంటి 1950 అంబేద్కర్ ను ఓడగొట్టించినటువంటి పార్టీ ఇవాళ కాంగ్రెస్. అంబేద్కర్ గారిని గౌరవించినటువంటి పార్టీ ఇలా భారతీయ జనతా పార్టీ. ఇలా దళితులకు మురుగన్ గారికి, నారాయణ గారికి ఇలా రాజ్యసభ సీట్ ఇచ్చి మేము కేంద్ర మంత్రులను చేసినటువంటి పార్టీ. ఇలా దళితుల పక్షాన దళితులకు ఉన్నటువంటి పార్టీ. ఇలా 9 సంవత్సరాల నుంచి ఏ విధమైనటువంటి బంగారు లక్ష్మణ్ చనిపోవడానికి ₹1,00,000 లంచం తీసుకున్నాని చెప్పి ఆయనని కాంగ్రెస్ పార్టీ కావాలని చెప్పేసి తనని ఇరికించి చేసినటువంటిది. ఇలా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కుట్రలో భాగంగా డాక్టర్ లక్ష్మణ్ గారు, బంగారు లక్ష్మణ్ గారు అయ్యారు. ఈ విధంగా చేసింది భారతీయ జనతా పార్టీ. అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వడం జరిగింది. ఇలా భారతీయ జనతా పార్టీకి ఎస్సీ వర్గీకరణ పైన పూర్తి విశ్వాసం ఉంది, చేస్తుంది. 9 సంవత్సరాల నుంచి ఏదైతే సుప్రీంకోర్టు న్యాయస్థానంలో ఉన్నటువంటి ఏదైతే అడ్డంకులు అన్నింటినీ కూడా తొలగించుకుంటూ రావడానికి ప్రయత్నం చేస్తాం. భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఆంజనేయులు గారు ఒక మాట ఆగండి, ఒక నిమిషం ఆగండి. చెప్పేసి
ఇలా పంచతీర్థాలు ఏర్పాటు చేయడం తులాంజనేయులు గారు ఒక మాట తులాంజనేయులు గారు ఈ విధంగా దళితుల పక్షాన ఉన్నటువంటి పార్టీ ఏదైనా ఉందా అంటే అది భారతీయ జనతా పార్టీ. ఇలా దళితుల్ని మోసం చేసినటువంటి పార్టీలు మీ రెండు కాంగ్రెస్ కావచ్చు, ఇలా బీఆర్ఎస్ కావచ్చు. ఈ సరే ఒక నిమిషం మీ పాయింట్ అర్థమైంది. ఒక నిమిషం ఆగండి ఆంజనేయులు గారు, ఒక నిమిషం ఆగాలి అని చెప్పేసి ఆంజనేయులు గారు నా మాట వినబడుతుందా? 9 సంవత్సరాలు అని చెప్పేసి చెప్తా ఉన్నారు మీరు. ఆంజనేయులు గారు నా మాట వినబడుతుందండి? న్యాయస్థానం ఉంచండి. ఆంజనేయులు గారు ఎన్ని సంవత్సరాలు ఆంజనేయులు గారు నా మాట వినబడుతుందా మీకు? హిందూ సమాజం అంతా కూడా ఈ విధంగా ఒకటి సుప్రీం ఉత్తరప్రదేశ్ లో, రాజస్థాన్ లో, ఛత్తీస్గఢ్ లో, మిజోరాం లో ఎన్ని రాష్ట్రాల్లో దళితులపై దాడులు జరుగుతలేవు? బీజేపీ వాళ్ళు కండలు వేసుకొని కొట్టడం జరిగింది. ఒక పెళ్లి ఆంజనేయులు గారు ఒక నిమిషం ఆగండి. ఆంజనేయులు గారు ఒక నిమిషం ఆగండి. ఆంజనేయులు గారు పార్టీ బీజేపీ పార్టీ. ఒక్క నిమిషం ఆంజనేయులు గారు ఆగండి. ఒక్క నిమిషం రాజు గారు ఒక నిమిషం ఆగండి. ఆంజనేయులు యాదవ్ గారు మీ మాట వినబడలేదు. ఆంజనేయులు యాదవ్ గారు, హలో ఆంజనేయులు యాదవ్ గారు, ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ సహాయంలోనే జరిగింది, అక్కడ నుంచి అన్యాయం జరుగుతుంది అనేది ప్రధాన ఆరోపణ వస్తుంది. ఏంటంటారు మీరు? కనీసం ఆ పార్టీల వ్యక్తులు రిప్రజెంట్ చేసే వ్యక్తులకు కనీసం అవగాహన ఉంటే, రాజ్యాంగం మీద నమ్మకం ఉంటే, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే, కనీసం ప్రజాస్వామ్యం రాజ్యాంగం నుంచి చదివితే ఆ విధంగా మాట్లాడరు. ఎందుకంటే ఇవాళ ఈ బీజేపీ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగానికి మార్చడానికి కృషి చేస్తుంది. మరి దాన్ని సపోర్ట్ చేసినటువంటి పార్టీ ఈ బీఆర్ఎస్ పార్టీ కదా. పార్లమెంట్ లో ఎన్ని బిల్లులకు సపోర్ట్ చేసినది? నిన్న మన దాకా బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే. కానీ ఇలా ఎలక్షన్ల కోసం కాంగ్రెస్ పార్టీకి మద్దతు పెరుగుతుంటే దాన్ని తట్టుకోలేక ఈ కుట్రలు ఈ మిత్రుడు కనీసం ఎప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ కు భారతరత్న అవార్డు వచ్చిందో కూడా కనీసం తెలియదు, ఏ గవర్నమెంట్ వచ్చిందో కూడా. ఇవాళ వీళ్ళని మాట్లాడుతుంది. ఇలా దళితుల మీద, దేశంలో దళిత బహుజనుల మీద, దళిత మహిళల మీద హత్యలు ఎన్ని జరుగుతున్నాయండి? ఇలా రాజస్థాన్లోనే జరిగింది. 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే వర్గీకరణ కొట్టేసారు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన 1 నెలలో వర్గీకరణ కొట్టేసారు. 2004లో వర్గీకరణ కొట్టేస్తే 2009 వరకు మాదిగ జాతి రోడ్ల మీదకి వచ్చి అనేక రకాలుగా ఉద్యమాలు చేస్తే చనిపోయారు. మాపై అనేక రకాల కేసులు అయినాయి. అసెంబ్లీ మీదకి ఎక్కడం జరిగింది. దెబ్బలతో అనేక మంది కాళ్ళు చేతులు ఇరిగినాయి. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా మాపై పెద్ద ఎత్తున లాఠీ చార్జ్ జరిగింది. మాకు నష్టం జరిగింది. 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఎక్కువ మాకు ప్రాణ నష్టం జరిగింది. మాపై ఎక్కువ కేసులు అయినాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే. రాజుగారు ఒక నిమిషం ఆగండి. రాజుగారు ఒక మాట ఒక నిమిషం. ఆంజనేయులు గారు ఒక నిమిషం ఆగండి. ఆంజనేయులు గారు ఒక నిమిషం ఆగండి. రాజుగారు ఒక మాట. రాజుగారు, ఏదైతే ఇవాళ సభలో అక్కడ మందకృష్ణ మాదిగ పక్కన కూర్చున్నప్పుడు కానీ అక్కడ ఉన్నటువంటి అంత సీన్ అంతా మనం చూసి ఉంటాం. కాకపోతే ఆయనను ఓదార్చడానికి వచ్చారు అనుకుంటున్నారా, లేకుంటే ఆయన చెప్పారు ఆయన వెన్నంటి ఉంటాను, నేను ఆయనకు తోడుగా ఉంటాను, ఆయన ఉద్యమంలో కలిసి వెళ్తానని చెప్పేసి మోడీ పదే చెప్పుకొచ్చారు. ఇవన్నీ ఎలా చూస్తారు మీరు రాజుగారు? బీజేపీ మందకృష్ణ ఇద్దరు కలిసి ఓట్ల కోసం పెట్టిన మీటింగే అది. మేమంతా చూస్తా ఉన్నాం, గమనిస్తా ఉన్నాం. మేము 20 సంవత్సరాల నుంచి ఎంఆర్పిఎస్ ఉద్యమంలో కీలకంగా పనిచేస్తూ 2014లో మేము బయటకు వచ్చినప్పటి నుంచి ఒక్కొక్కటి బయట పడతా ఉన్నాయి. ఓసారి చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తాడు, ఓసారి రాజశేఖర రెడ్డికి సపోర్ట్ చేస్తాడు, ఓసారి కిషన్ రెడ్డికి సపోర్ట్ చేస్తాడు, ఇప్పుడు బీజేపీకి సపోర్ట్ చేస్తుండు. దీంట్లో డౌట్ ఏం లేదు. మందకృష్ణ మాదిగ, కిషన్ రెడ్డి ఇద్దరు కలిసి ఈ ఎలక్షన్ లో మాదిగల ఓట్లని వన్ సైడ్ గా బీజేపీకి గంపగుత్తగా వేసుకోవడానికే ఈ కార్యక్రమం పెట్టారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదే నిజమైతే అది నమ్మి మీకు సంబంధించినటువంటి ఆంజనేయులు గారు చెప్పండి. ఓట్ల కోసం పెట్టినటువంటి మీటింగ్ గంపగుత్తగా అటు బీజేపీకి అప్పగించడానికి బీజేపీ నేతగా మారిపోయింది అని చెప్తున్నారు. ఏమంటారు మీరు? అక్కడికి వచ్చినటువంటి మాదిగ సోదరులందరూ కూడా ఎవరు కూడా అంత ఆలోచించని అటువంటి వ్యక్తులు కాదు.
ప్రతి వ్యక్తి కూడా ప్రతి నిమిషం కూడా ఆలోచించేటువంటి పెద్ద పెద్ద మేధావులు ఆ బహిరంగ సభలకు వచ్చారు. ఇలా 9 సంవత్సరాల నుంచి ఏం చేస్తుండ్రు అని చెప్పేసి ఒకటే గంట పదంగా పట్టుకునేది తప్ప దాని వెనుక జరుగుతున్నటువంటి ప్రాసెస్ న్యాయస్థానంలో సుప్రీంకోర్టులో ఉన్నటువంటి తీర్పు విధానాలు ఏ విధంగా ఉంది, దేశం ఏ విధంగా ముందుకు వస్తుంది అని చెప్పేసి ఒక్కరోజు కూడా ఆలోచించినటువంటి పరిస్థితి ఇలా బీసీ ముఖ్యమంత్రి ప్రకటించింది. మరి అదే సందర్భంలో ఇదెందుకు ప్రకటించలేకపోతున్నాం? సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ లో సుప్రీంకోర్టు బెంచ్ మీద ఉన్నది కాబట్టి చేస్తుందని చెప్పి చెప్తూనే ఉన్నాం. ఇలా దళితులకు ఏ విధంగా న్యాయం చేయాలో చేస్తుందని చెప్పి చెప్తూనే ఉన్నాం. ఇలా బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రెండు కలిపే చేసినాయి. కాంగ్రెస్ కోటాకి మాట్లాడుతున్నారు. మరి 60 సంవత్సరాలు భారతదేశంలో ప్రభుత్వం అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు ఎందుకు చేయలేకపోయారు ఎస్సీ వర్గీకరణ? ఇవాళ ఎస్సీ వర్గీకరణ బీజేపీ చేస్తలేదని చెప్పేసి ఇలా భారతీయ జనతా పార్టీని బదనం చేసే బట్టగానికి పైన వేసే విధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తా ఉంది. ఇలా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతా ఉన్నారు. ఇలా బీఆర్ఎస్ నాయకులు ఇద్దరు కూడా మాట్లాడుతూ ఇలా కేవలం ఈ బీజేపీ ప్రభుత్వాలు ఉన్నటువంటి దళిత మహిళలపై దాడి జరుగుతుంది. ఇలా పశ్చిమ బెంగాల్లో జరిగితే మాట్లాడరు వీళ్ళు. ఇలా రాజస్థాన్ లో నేను ఒక మహిళను మాట్లాడితే రాజకీయ కోణంలోనే మాట్లాడుతున్నారు మీరంతా. థ్యాంక్ యూ సో మచ్. తుల్లా ఆంజనేయులు గారు, అలాగే ఆంజనేయులు యాదవ్ గారు థ్యాంక్ యూ సో మచ్, అలాగే ఇటిక రాజు గారు థ్యాంక్ యూ సో మచ్, అలాగే తాడూరు శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ సో మచ్. డిబేట్లో పాల్పంచుకుని మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాటి ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.